హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు నేను వాసంతి మేడం గారి బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము షార్ట్ హ్యాండ్స్ ఏనండి ఇవి. ఈ విధంగా పేపర్ కటింగ్ అయితే చేసుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ మనము. తర్వాత చంక వైపున ఒక 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనం ఖర్చు కోసం అయితే ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు కింది వైపున కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలండి. కింది వైపున ఒక 2 ఇంచెస్కి అయితే నేను ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా అటువైపు, ఆ 3 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే 3 తీసుకున్నాను. ఇటువైపు ఏమో 2 ఇంచెస్ తీసుకున్నాను కింది వైపు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన నుండి అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకు 2 పీసులు వస్తాయండి. ఒక పీస్ ఏమో నేను బ్లౌజులో నుండి తీసుకున్నాను, ఒక పీస్ ఏమో శారీలో నుండి తీసుకున్నాను. ఒకవేళ మనకు హ్యాండ్స్కి బార్డర్ వస్తే కనుక కింది వైపుకు బార్డర్ వేసుకొని పైన పఫ్ కోసము మనం క్లాత్ వేసుకుంటే సరిపోతుందండి. నాకు బార్డర్ రాలేదు కాబట్టి నేను శారీలో నుండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కింది అయితే మనము కింది పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. ఈ కింది పార్ట్ కట్ చేసేటప్పుడు ఓన్లీ ఇటు మనకు వీ షేప్ ఉంది చూసారా, ఈ వీ షేప్ ఉన్న దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనము జాయింట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడేమో సేమ్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుండి అయితే కటింగ్ చేసుకుందాం. బార్డర్ వస్తే ఈ కింది వైపుకు బార్డర్ వేసుకుంటే సరిపోతుందండి. బార్డర్ రాని వాటికైతే మనం ఈ విధంగా శారీలో నుండి తీసుకోవాల్సి వస్తుంది. కింది పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పై పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. పై పార్టే ఇంపార్టెంట్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఈ పై పార్ట్ అనేది మనం ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టుకోవాలండి. ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ప్రిల్స్ వస్తాయి కదా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్ట్రైట్గా అయితే కట్ చేస్తున్నాను మీకు కరెక్ట్గా కనిపించడానికి. చూడండి, ఇట్లా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా అయితే మనం వదులుకోవాలండి ఇక్కడ ఇటువైపు ప్రిల్స్ కోసము. ఇలా 2 ఇంచెస్కి అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ తర్వాత నుండి మనం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపున కూడా ఒక 1/2 ఇంచ్ వదులుకోండి, ఎందుకంటే మనకు జాయింట్ వేసుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదులుకోండి. అలాగే ఇటువైపున కూడా మనకు జాయింట్ వస్తుంది కాబట్టి ఇటువైపున కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడ జాయింట్ వస్తుందో అక్కడక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి, అంతే. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను, ఇక్కడేమో 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. తర్వాత మనకు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతవరకు అయితే ఈ విధంగా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనకు పఫ్ కోసం అనేది కొద్దిగా ఎక్కువగా ఇక్కడ డ్రా చేసుకోవాలండి. 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనం పఫ్ ఎట్లా ఇష్టపడితే అట్లా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను దాదాపు ఒక 1.5 ఇంచ్ వరకు అయితే ఈ విధంగా ఎక్కువగా తీసుకొని హ్యాండ్ లోపలికైతే కలిపేసుకున్నానండి. 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ఇలా పఫ్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళకి 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. చూడండి, అర్థమైంది కదా మీకు. 2 ఇంచెస్ ఏమో ప్రిల్స్ కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి, పఫ్ కోసము 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇటువైపు ఏమో మనకు జాయింట్ వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుండి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పై పార్ట్ ప్రిల్స్ పార్ట్ అండి. ఇది నేనైతే శారీలో నుండి తీసుకుంటున్నాను. ఒకవేళ బ్లౌజ్లోనే మనకు బార్డర్ వస్తే కనుక బ్లౌజ్లోనే తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కింది పార్ట్ని అయితే మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని అయితే ఈ విధంగా జాయింట్ వేసుకొని ఉల్టా తీసుకోవాలండి. ఇలా వీ షేప్ ఉంది కదా, ఈ వీ షేప్ని
మనం నీట్గా కుట్టు వేసుకొని ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు ఇక్కడ మిడిల్లో అయితే ఒక టక్స్ వేసుకోవాలండి. అప్పుడే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని ఒక నీట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే ఫస్టే నీట్గా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా వీ షేప్ దగ్గర ఒకసారి స్టాండ్ పైకి లేపి కరెక్ట్గా కుట్టుకోవాలి. తర్వాత మనము చుట్టూ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి చుట్టూ. ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కింది వైపున నేనైతే పైపింగ్ వేస్తున్నానండి. ఈ పైపింగ్ కోసము మనం చిన్నగా ఒక షేప్ అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని కొద్దిగా కర్వ్ షేప్ లాగా మనమైతే కటింగ్ చేసుకుంటే చూడడానికి లుకింగ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, దాదాపు ఒక 1 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువగా నేనైతే ఇట్లా కట్ చేస్తున్నాను. 1 ఇంచ్ కూడా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కింది వైపున నేనైతే శారీలో నుండి తీసిన క్లాత్ తోటి అయితే పైపింగ్ వేస్తున్నాను. ఈ విధంగా శారీలో తీసిన క్లాత్ని అయితే ఒకవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. నేనైతే క్రాస్ పీస్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు కొంచెం కర్వ్ షేప్ కట్ చేసాం కదా, అందుకే క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను. స్ట్రేట్ పీస్తో కూడా వస్తుందండి, స్ట్రేట్ పీస్తో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు కుట్టుకున్న తర్వాత మనం హ్యాండ్కి అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా హ్యాండ్కి ఒక 1/4 ఇంచు ఖర్చుతో అయితే జాయింట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ కర్వ్ షేప్ ఉంది కదా, ఈ కర్వ్ షేప్ దగ్గర చిన్నగా ప్రిల్లు ఇచ్చుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ చిన్నగా ప్రిల్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిల్లు వేసుకొని ఈ స్టాండ్ని పైకి లేపి నీట్గా మనకు షేప్ అవుట్ కాకుండా నీట్గా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ అయితే వేసుకోవాలండి, అప్పుడే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత మనము థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి క్లాత్ మొత్తాన్ని వెనుకకు ఫోల్డ్ చేసి థ్రెడ్ మాత్రమే ఉండేటట్టుగా మనము చూడండి ఈ విధంగా చూపిస్తాను. థ్రెడ్ ఒక్కటే మనకు లోపల ఉండాలండి. అలా పెట్టుకొని క్లాత్ మొత్తాన్ని వెనుకకు ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా వేసుకోవాలండి. మనకు ఎక్కడ కూడా షేప్ అనేది పాడైపోకుండా నా షేప్ ఎక్కడుందో అక్కడ వరకు అయితే ఫస్ట్ పైపింగ్ అనేది వేసుకోండి. తర్వాత మళ్ళీ మిగిలిన పార్ట్ మొత్తానికి వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఒకసారి స్టాండ్ పైకి లేపి ఇటువైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత మనకు హెమ్మింగ్తో పని లేకుండా ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు హెమ్మింగ్ చేసే పని ఉండదండి. ఇప్పుడు కింది పార్ట్ అయితే మనకు పూర్తిగా రెడీ అయిపోయింది కదా, పై పార్ట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అయితే చుట్టూ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్కి అయితే మిడిల్లో అయితే ఒక టక్స్ వేసుకుంటాం కదా, అదే టక్స్ ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ కూడా అదే టక్స్ వేసుకోవాలి. తర్వాత మనం ప్రిల్స్ కోసం కూడా ఒక టక్స్ వేసుకోవాలండి. చూడండి ఇక్కడ అదేవిధంగా కింది వైపున కూడా ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనము పై వైపున ప్రిల్స్ వేసుకోవాలి. మనం ఎక్కడైతే టక్స్ వేసుకున్నామో అక్కడ నుండి ఈ విధంగా ప్రిల్స్ వేసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ అనేవి వేసుకుంటూ రావాలి. తర్వాత కింది వైపున వేసేటప్పుడు ఈ ప్రిల్స్కి ఆపోజిట్లో కింది వైపున మనం వేసుకోవాలి. చూడండి కింది వైపున ఇక్కడ మనం టక్స్ వేసుకున్నాం కదా, ఈ టక్స్ వేసుకున్న దగ్గర ఇలా ఆపోజిట్లో ప్రిల్స్ వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకు పఫ్ అనేది చూసారా ఈ విధంగా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది పార్ట్ ఉంటుంది కదా, కింది పార్ట్ని పై పార్ట్ని అయితే జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్ మిడిల్లో చూసుకొని జాయింట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని కావాలంటే ఒక గుండు పిన్ కూడా పెట్టుకోవచ్చండి. చూడండి ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక గుండు పిన్ పెట్టుకోండి. స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా చూసుకోండి కింద వైపున క్లాత్ అనేది ఎక్కడ కూడా మనకు పోగులు ఊడిపోకుండా కరెక్ట్ 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా చూసుకోండి. నీట్గా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మన పఫ్ హ్యాండ్ అనేది రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో.